క్రైస్తలాడు ప్రభు యేసుక్రీస్తునామములో ఆత్మీయులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినము దేవుని వాగ్దానం మనం జ్ఞాపకం చేసుకుందాం. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను కైకొనిటి, పొట్టేలు క్రొవ్వును అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సమూయేలు గారు ప్రతి విషయంలో కూడా ఒక ప్రవక్తగా, ఒక న్యాయాధిపతిగా, దేవుని సేవకుడిగా చిన్నప్పటి నుంచి దేవునితో కలిసి నడిచిన అనుభవం కలిగిన వాడిగా మనకు కనపడుతూ ఉన్నాడు. అయితే ఇశ్రాయేలు యొక్క ప్రజల మీద అధిపతిగా సమూయేలు గారు దేవుని యొక్క ఆజ్ఞను చొప్పున అక్కడ ఆయన నిలబెట్టడం జరిగింది, ఆయన అభిషేకించడం జరిగింది. అయితే ఆనాడు ఆ అమలీకులను హతము చేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియపరిచినప్పుడు అక్కడ ఉన్న అగాబు రాజును, అలాగే అక్కడ బలిసిన పశువులు సమస్తాన్ని కూడా హతము చేసి, వాళ్ళని మొదలుకొని చిన్నవారు మొదలు ప్రతి ఒక్కరు కూడా హతము చేసి బలిసినమైన వాటిని, దేవుడు శపించడమైన వాటిని తెచ్చుకొని దేవుని యొక్క మాటను లోబడకపోవడం వల్ల, దేవుని యొక్క మాటను తిరస్కరించడం వల్ల తను ఏకైశ్వరుల ప్రజలకు రాజు కొనడానికి అర్హత కోల్పోయేవాడుగా సౌలు మనకు కనపడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతో సంతాపం పొందుతున్నాడు సౌలు విషయంలో. సౌలు నేను రాజుగా చేసినందుకు ఇశ్రాయేలు మీద అతను నా యొక్క ఆజ్ఞను మీరడం వల్ల నేను సంతాపం పొందుతున్నానని ఒక వాక్యం తెలియపరుస్తుంది. అవును కదా, దేవుని బిడ్డమైన నీవు కూడా, నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, నేను ఆయన ఆరాధిస్తున్నాను, పాటల ద్వారా ఆయన నేను మహిమపరుస్తున్నాను, ప్రతిదినము నేను ఆయనతో దగ్గరగా ఉన్నాను అనుకుంటున్నాము. వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తుంది. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను కైకొనిటియో, పొట్టేలు క్రొవ్వును అర్పించడం కంటే మాట వినటం శ్రేష్టమని. అవును కదా, నువ్వు నీ జీవితం ఆయన ఆజ్ఞను కైకొన్న విధంగా, ఆయన యొక్క మాటకు లోపడే విధంగా నీ జీవితం ఉందా గమనించు. ఆనాడు ఆ సౌలు దేవుని యొక్క మాటను వినకపోవడం వల్ల రాజు యొక్క స్థానాన్ని కోల్పోయిన వాడిగా కనపడుతున్నాడు. తనకంటే శ్రేష్టమైన వాడిని దావీదును సమూయేలు గారు ఆయన ఏర్పరచుకొని ఆయన అభిషేకించడం జరిగింది. అవును కదా, దేవుని యొక్క జీవితంలో నువ్వు ఆశించే రీతిగా నువ్వు నీ యొక్క ఆలోచన ప్రకారం వెళ్తున్నావు, కానీ ఆయన ఆజ్ఞ కైకొన్నవాడిగా, ఆయన యొక్క మాటలు వినేవాడిగా నీ జీవితం విధానం ఉందా ఒకసారి గమనించు. ఎంత గొప్ప ప్రేమతాన్ని నేను ప్రేమిస్తున్నాడు. ఎంతోమంది భక్తులు వారి యొక్క విశ్వాస జీవితంలో ప్రభుతో కలిసిన వారిగా, ప్రభుతో కలిసి నడిచిన అనుభవం కలిగిన వారు ఉన్నారు. నీ జీవిత విధానం ఆ రీతిగా ఉందా? నీ మాటలు, నీ ఆలోచన సమస్తము ఆయన ఆజ్ఞలు కైకొన్నట్టుగా, ఆయన మాటలు విన్నట్టుగా నీకు అనిపిస్తుందా? ప్రతి విషయంలో కూడా ఆయన ఉద్దేశాల ప్రకారం ఆయన ఆజ్ఞలు కైకొంటూ ఈ లోకంలో జీవించాలని చెప్పేసి ప్రభు ఎంతగానో ఆశపడుతున్నాడు. అవును కదా, దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజల మీద సౌలు రాజుగా చేసినందుకు పశ్చాత్తాపం పొందుతున్నాడనే వాక్యం తెలియపరుస్తుంది. ఎంత దౌర్భాగ్య స్థితిలో అంటే దేవుని యొక్క మాటకు లోబడిన రీతిగా ఉన్నాడు. క్షమించిన వాటిని దేవునికి బలిగా అర్పించడానికి తను తెచ్చి ఈ రీతిగా ఉండడం జరిగింది. అవును కదా, నీ యొక్క విశ్వాస జీవితంలో నువ్వు ప్రతి విషయంలో కూడా ప్రభు యొక్క మాటకు లోబడే విధంగా నీ జీవితం ఉండాలి, నా జీవితం ఉండాలి అని చెప్పేసి ఆయన ఎంతగానో ఆశపడుతున్నాడు. ఆ రీతిగా మనం అందరం కూడా జీవిస్తూ ప్రభు యొక్క ప్రేమను అనేకులు తెలియపరిచేవారిగా, ప్రభుతో కలిసి నడిచిన అనుభవం కలిగిన వారిగా మనందరం జీవించాలని చెప్పేసి ఈ ఉదయకాలం ఆయన ఎంతగానో ఆశపడుతున్నాడు. అవును కదా, చీకట్లో ఉన్న బిడ్డలు అనేక మంది, ఎంతోమంది ఉన్నవారు. వారికంటే మనం గొప్పవారము కానప్పటికీ కూడా ప్రభువు మనల్ని పిలుచుకొని ఆయన బిడ్డలుగా మనం జీవించడానికి ప్రభు చూపిస్తున్నారు. ఆ రీతిగా మనందరం కూడా ప్రతి విషయంలో కూడా ఆయన బిడ్డలుగా జీవిస్తూ వెలుగు సముద్రులే చీకట్లో ఉన్న బిడ్డలు అనేకులను ఆయన వెలుగులోనికి నడిపించడానికి మనందరం కూడా సిద్ధపట్టు కలిగి మనం ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆ రీతిగా దేవుని పట్ల కలిగి ఉన్న ప్రణాళికను గ్రహించి దేవుని బిడ్డగా ఈ లోకంలో ఆశ కలిగి జీవిస్తూ ఆయన కొరకు సిద్ధపడుతూ అనేకులను సిద్ధపాటులను నడిపించడానికి కావాల్సిన అనుభవం మనం కలిగి నిత్యము ప్రభుకి ఇష్టానుసారంగా, ప్రభు యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఆయన యొక్క మాటకు లోబడి మన అన్ని విషయాల శ్రమైన అంశాన్ని కొరమైన ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆయనతో కలిసి మనం నడిచే అనుభవం కలిగి ఉండాలని ప్రభు యొక్క దినాన్ని ఆశపడుతున్నాను. అట్ట రీతిగా ప్రభు బిడ్డలుగా జీవితం ప్రాయిస్తులాడని పాటించే దేవుని నామానికి మహిమ